హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండెమ్స్ కిచెన్లో ఈరోజు వీడియోలో అమ్మవారికి చాలా ఇష్టమైన చక్కెర పొంగల్ రెసిపీని 10 నిమిషాల్లో ఈజీగా రుచికరంగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. మీకు ఇక్కడ చూస్తేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదా. చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే చాలా సింపుల్ వేలో నేను ఈ వీడియోలో ఈ చక్కెర పొంగల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. సో ఇక లేట్ చేయకుండా ఈ చక్కెర పొంగల్ని సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ చక్కెర పొంగల్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ ఒక కుక్కర్ని తీసుకోండి. తర్వాత ఒక గ్లాసులోకి 3/4 గ్లాసు బియ్యాన్ని వేసుకోండి. అండ్ అలానే 1/4 గ్లాసు పెసరపప్పును వేసుకోండి. అంటే మనకి బియ్యం ప్లస్ పెసరపప్పు కలిపి 1 గ్లాసు వేసుకోవాలన్నమాట. వీటిని కుక్కర్లోకి వేసుకొని శుభ్రంగా 2-3 సార్లు కడిగేసి ఆ నీళ్ళన్నీ కూడా తీసేసి ఇప్పుడు ఇందులోకి మీరు ఏ గ్లాస్తో అయితే బియ్యాన్ని పెసరపప్పును వేసుకున్నారు కదా, అదే గ్లాస్ తోటి 1 గ్లాసుకి 2.5 గ్లాసుల నీళ్ళని పోసుకోండి. నేను ఇక్కడ రైస్ కుక్కర్ కప్పుతో చూపిస్తున్నాను కదా, మీరు మీ ఇంట్లో ఉండే ఏ గ్లాసునైనా సరే గిన్నెనైనా కానీ సెట్ చేసుకోవచ్చు. ఇలా 2.5 గ్లాసుల నీళ్ళని పోసుకున్న తర్వాత మూత పెట్టేసి విజిల్ పెట్టుకొని దీన్ని తీసుకెళ్ళి స్టవ్ మీద పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. సో నేను ఇక్కడ 4 విజిల్స్ వచ్చి కుక్కర్ విజిల్కున్న ఆవిరి మొత్తం కూడా నార్మల్గా పోయిన తర్వాత మీకు మూత తీసి చూపిస్తున్నాను. చూసారా, మనకి ఈ విధంగా ఉడకాలన్నమాట. మరీ మెత్తగా పేస్ట్ లాగా కాకుండా అలాగని పలుకుగా కాకుండా మనకి రైస్ ఈ విధంగా ఉడికితే మనకి చక్కెర పొంగలి తినేటప్పుడు చాలా అంటే చాలా రుచిగా అనిపిస్తుంది. ఇప్పుడు దీన్ని ఒకసారి నెమ్మదిగా కలుపుకొని ఇందులోకి మీరు ఇందాక ఏ గ్లాస్తో అయితే బియ్యాన్ని పెసరపప్పును వేసుకున్నారో సేమ్ అదే గ్లాస్ తోటి 1 గ్లాసుకి 1.5 గ్లాసుల పంచదారని వేసుకోండి. ఇలా 1.5 గ్లాసు పంచదార అనేది కరెక్ట్గా సరిపోతుంది. తీపి ఎక్కువ తక్కువలు ఏమీ అవ్వదన్నమాట. పంచదారని వేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి మంటని లో ఫ్లేమ్లోకి పెట్టుకొని ఈ పంచదార పూర్తిగా కరిగిపోయి కొద్దిగా పాకంలాగా వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. మీరు ఎంత చిన్న మంట మీద ఈ పాకాన్ని రాణిస్తారో మీకు చక్కెర పొంగల్ అనేది అంత రుచిగా ఉంటుందన్నమాట. సో పెద్దగా టైం ఏం పట్టదు, జస్ట్ 3-4 నిమిషాలకి మనకి చూసారా ఇలా పంచదార కరిగి కొద్దిగా పాకంలాగా తయారవుతుంది. ఇప్పుడు ఇందులోకి దంచిన 2 లేదా 3 యాలకులను వేసుకోండి. ఇలా యాలకులను వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత మరొక నిమిషం పాటు ఉడికించుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోండి. మీరు ఎంత ఎక్కువగా నెయ్యి వేసుకుంటే ఈ చక్కెర పొంగల్ టేస్ట్ అనేది అంత బాగుంటుంది. సో ఇలా నెయ్యి వేసుకొని కలుపుకున్న తర్వాత ఈ కుక్కర్ని తీసుకెళ్ళి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు సేమ్ స్టవ్ మీద మరొక చిన్న ప్యాన్ను పెట్టుకొని వేడి చేసుకోండి. ప్యాన్ వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని కరిగించుకోవాలి. సో నెయ్యి కూడా ఇలా కరిగిన తర్వాత ఇప్పుడు దీనిలోకి సన్నగా తరిగిన ఎండు కొబ్బరి ముక్కల్ని కొద్దిగా వేసుకొని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా లైట్గా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొన్ని జీడిపప్పుల్ని అలాగే కొన్ని కిస్మిస్లను కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. సో ఇలా అన్నీ కూడా చక్కగా ఎర్రగా వేగే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఈ జీడిపప్పుల్ని తీసుకొచ్చి మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న చక్కెర పొంగల్లో వేసుకొని కలుపుకుంటే మనకి ఎమ్మీగా టేస్టీగా ఉండే చక్కెర పొంగలి రెడీ అయిపోయినట్లే. ఇలా 10 నిమిషాల్లో చక్కెర పొంగల్ని చాలా రుచికరంగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా పండగలప్పుడు ఇలా ఈజీ వేలో చక్కెర పొంగల్ని ప్రిపేర్ చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. సో ట్రై చేస్తారు కదా, ట్రై చేసిన తర్వాత టేస్ట్ ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.